జగన్నాథుడి మందిరం లోపలికి వెళ్లే సమయంలో ఈ 3వ మెట్టు మీద కాలు పెడితే మీరు నరకానికే వెళ్తారు అని మీకు తెలుసా? జగన్నాథుడి మందిరంలో మొత్తం 22 మెట్లు ఉన్నాయి. ప్రతి ఒక్క మెట్టుకి ఒక ప్రత్యేకత ఉంది. ఒక రోజు యమలోకానికి ఒక పాపి కూడా రాడు. చిత్రగుప్త, ఏం జరిగింది? పాపులు అందరూ ఎక్కడా అని యమధర్మరాజు అనగా, ఇదంతా ఆ నారాయణుడి వలనే అని ఇలా చెబుతాడు. జగన్నాథుడి దర్శనం చేసుకుంటే జీవితంలో మానవులు ఎన్ని పాపాలు చేసినా వాటిని జగన్నాథుడు క్షమించి ముక్తిని ప్రసాదిస్తాడు. దీని వల్ల ప్రజలందరూ ఎన్నో పాపాలు చేసి ముక్తి కోసం జగన్నాథుడి దర్శనం చేసుకుని ముక్తిని పొందుతున్నారు అని చెబుతాడు. అది విని యమధర్మరాజుకి కోపం వచ్చి జగన్నాథుడి దగ్గరికి వచ్చి, ఈ జనాలు వారి జీవితంలో ఎక్కువగా పాపాలు చేసేసి బుద్ధిమంతుల్లా అమాయకులులాగా చివరికి మీ దర్శనం చేసుకుని నరకానికి రావలసిన వాళ్ళు స్వర్గానికి వెళుతున్నారు. దీని వల్ల నరకానికి ఒక పాపి కూడా రావడం లేదు. దీనికి మీరే ఉపాయం చెప్పండి స్వామి అని అడుగుతాడు. మీరు చెప్పేది కూడా నిజమే అని జగన్నాథుడు ఆలోచించి ఇలా చెబుతాడు. నన్ను దర్శించుకోవడానికి ఈ గుడి మెట్లు అన్ని ఎక్కి వస్తారు కదా, మీరు మందిరం ముఖద్వారం ముందు ఉన్న 3వ మెట్టులో ఉండండి. ఇది ఎంశిల అని పిలువబడుతుంది. ఎవరు అయితే నా దర్శనానికి వచ్చి దర్శనము చేసుకుని వాళ్ళ పాపాలు అన్ని పోగొట్టుకుని మళ్లీ వెనక్కు వెళ్లే ముందు ఈ మెట్టు మీద కాలు పెట్టగానే వాళ్ళు చేసిన పాపాలు మళ్లీ వెనక్కు వస్తాయి. అప్పుడు వాళ్ళను మీరు నరకానికి తీసుకుని వెళ్ళవచ్చు అని సమాధానం ఇస్తాడు. సరే అని యముడు నవ్వుతూ వెళ్లిపోతాడు. కానీ జగన్నాథుడు నవ్వుకుంటాడు. ఎందుకంటే భక్తులు గుడికి వచ్చేటప్పుడు ఎంశిల ఎక్కి రావచ్చు, కానీ బయటికి వెళ్లేటప్పుడు వెనుక ఉన్న ఇంకొక ద్వారం నుండి వెళ్ళవచ్చు. ఇలా కొంతమందికైనా ముక్తి ప్రసాదించవచ్చు.